హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 'అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ' పార్ట్ 61. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? వాళ్ళకి మర్యాద చెయ్యాలి కదా! అందులో పడిపోయింది మాధవి. కాసేపటికి బద్రీనాథ్ వచ్చాడు. ఆయన రాగానే రూమ్‌లో ఉన్న గీతని, సరోజినిని బయటికి పిలిచాడు చైతన్య. నీరసంగా హాల్లోకి వచ్చి సరోజిని మౌనంగా కూర్చుండిపోయింది. గీత వీళ్ళందరూ ఎవరు అనుకుంటూ ఓ పక్కన నించొని ఉంది. ఆయుష్ కూడా అక్కడే ఉన్నాడు. లాయర్ గారు, గీత అరెస్ట్‌కి ఎంత టైముంది? అని మొదలుపెట్టాడు చైతన్య. నేనేం చెయ్యలేదు బావా! నాకు ఏ పాపం తెలీదు. మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నన్ను? అని ఏడుస్తూ అడిగింది గీత. అవును నాన్న, గీతకి ఏమీ తెలీదు. అది ఎందుకు అలా చేస్తుంది? అడిగింది మాధవి ఓదారుస్తూ. కాసేపు నువ్వు ఉండమ్మా. నీకు ఏమీ తెలీదు. జస్ట్ నువ్వలా చూస్తూ ఉండు అంటూ అంకుల్ ఆడియో ప్లే చేయండి అన్నాడు చైతన్య. ఆ ఆడియో టేప్‌లో గీత ఇంకా కృష్ణ వాయిస్ వినిపిస్తుంది. భూషణ్, సరోజిని వేద కిడ్నాప్‌కి ఎలా ప్లాన్ చేశారో, ఏం మాట్లాడుకున్నారో డిట్టో గీత, కృష్ణ వాయిస్ అలాగే వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కృష్ణను భూషణ్ గారిలా పరిచయం చేయబోతున్నారు. గీతకి భూషణ్, కృష్ణ ఇద్దరూ పరిచయం లేదు. సరోజిని అయోమయంలో పడిపోయింది. నేను భూషణ్‌తో మాట్లాడిన మాటలు గీత కృష్ణతో ఎలా మాట్లాడింది? అసలు అర్థం కాలేదు సరోజినికి. సరోజినికి కృష్ణ తెలుసు. ఒకసారి భూషణ్‌ని పర్సనల్‌గా కలవడానికి వెళ్తే కృష్ణని చూసింది. గీత ఏడుపు మొదలుపెట్టింది. అసలు భూషణ్ ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు భూషణ్‌ని కలవలేదు, చూడలేదు, మాట్లాడలేదు. ఈ వాయిస్ నాది కాదు అంటూ. మాధవి, పుష్ప ఆశ్చర్యంగా చూస్తున్నారు. నిజంగా గీత ఇంత పని చేసిందా అని. షటప్ అని గట్టిగా అరిచిన చైతన్య చేతంతా చేసి ఎవిడెన్స్ చూపించాక అబద్ధం ఆడ్డానికి నీకు బుద్ధి లేదేమో. కానీ నీ మోసాన్ని భరించే పెద్ద మనసు నాకు లేదు. లాయర్ గారు, పోలీస్‌కి ఫోన్ చేయండి. పర్మిషన్ వెనక్కి తీసుకోండి. ఈ సాక్ష్యాలు చాలు తనపై కేసు పెట్టడానికి. ఏం భూషణ్, నువ్వు రెడీయే కదా సాక్ష్యం చెప్పడానికి అని అడిగాడు చైతన్య. ఆ మాట వినగానే వణికిపోయిన సరోజిని, లేదు కన్నయ్య, ఇది నా కూతురు గొంతు కాదు. నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఇతను భూషణ్ కూడా కాదు అనగానే, అదేంటి, నేనే కదా భూషణ్‌ని. బద్రీనాథ్ కూతురి పెళ్లిలో మా తులసి దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని గీత నాకు కాల్ చేసింది. ఇప్పుడు విన్నావు టేప్ అదే. గీతనే ఐడియా ఇచ్చింది నాకు. నా కొడుకు వేదని పెళ్లి చేసుకోవడం కోసం, ఆమె చైతన్యని పెళ్లి చేసుకోవడం కోసం ఈ కిడ్నాప్ చెయ్యాలి అని. ఇదంతా నేను కోర్టులో ఒప్పుకుంటాను అని అన్నాడు కృష్ణ. అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. దీనికంతా కారణం నేను. నా కూతురి తప్పే లేదు అంటూ మొదలుపెట్టింది. జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది సరోజిని. చివరకు హాస్పిటల్‌లో తనకు జరిగిన ట్రీట్మెంట్ ఫేక్ అని, దాని గురించి కూడా. చివరిగా నేను ఆ అమ్మాయిని చంపమనైతే చెప్పలేదు. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం మేము కాదు అంటూ ఏడ్చింది సరోజిని. అదంతా విన్న మాధవి అలాగే కూర్చుండిపోయింది. నమ్మకం వెనకాల ఇంత పెద్ద మోసం ఉంటుందా అని. బద్రీనాథ్ కళ్ళ వెంబడి కన్నీళ్లు కారిపోతున్నాయి. వేద ఎంత బాధ పడిందో ఆ సమయంలో అన్న ఆలోచన రాగానే. గంగా, పుష్ప, ఆయుష్, శశి అందరూ జరిగిందంతా విని ఆశ్చర్యపోయారు. లాయర్ పైకి లేచి, ఆమె చెప్పిందంతా రికార్డింగ్ చేశాను. మీరు ఆవిడపై కిడ్నాప్ అండ్ మర్డర్ కేస్ పెట్టొచ్చు. ఆమె ఒప్పుకుంది కాబట్టి 7 ఏళ్ల శిక్ష. అలాగే ఆమెకు సహాయం చేసిన భూషణ్ మరియు ముత్తులకు చెరో 3 ఏళ్ల శిక్ష పడుతుంది. ఆలోచించుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఉంటాను అంటూ రికార్డింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు లాయర్. చూసావా బావా, నా తప్పేమీ లేదు. ఇప్పుడైనా నన్ను నమ్ము.
అని చైతన్యని హగ్ చేసుకొని ఏడుస్తూ, చూడమ్మా, నాకు తెలియకుండా నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది. మరొకసారి ఇలాంటి తప్పులు చెయ్యకు మమ్మీ, ప్లీజ్ అంటూ ఏడుస్తుంది గీత. తను మంచిది అని నిరూపించుకోవడానికి అందరిలో. వెంటనే తన భుజం పట్టుకొని ఒక తోపు తోశాడు చైతన్య. గీత వెళ్లి దూరంగా పడుతుంది సోఫాలో. షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది. సరోజిని భయపడిపోయింది. చైతన్య కోపాన్ని ఇంతలా ఊహించలేదు ఆమె. బావా అంటూ కళ్ళు తేలేసి చైతన్యాన్ని చూస్తూ ఉండిపోయింది గీత. నీ తప్పేమీ లేదా? కోపంగా అడిగాడు చైతన్య. నా తప్పు ఏమీ లేదుగా అంది ఆలోచిస్తూ గీత. మరొకసారి అడుగుతున్నా, గీత నీ తప్పు లేదా అని అడిగాడు. నాకేం తెలీదు అంది భయంగా. ఛీ, నోర్ముయ్, తప్పు లేకుండానే డాక్టర్తో 30 లక్షలు ప్యాకేజీ మాట్లాడావా? అత్త యాక్టింగ్ చేస్తే నువ్వు దానికి వంత పాడలేదా? పైగా పాలల్లో నిద్ర మాత్రలు కలపాలని ప్లాన్ చేయలేదు. ఇంకా నీ తప్పు లేదని వాగుతున్నావు అనగానే షాక్గా చూస్తూ, నిద్ర మాత్రల విషయం బావకెలా తెలుసు అని మనసులో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది గీత. నిద్ర మాత్రలేంటి? ఎవరి మర్డర్‌కి మళ్ళీ ప్లాన్ చేశారు? ఆశ్చర్యంగా అడిగాడు శశి. చంపడానికి ట్రై చేసినా బాగుండేది. కానీ అంతకంటే ఘోరంగా అగ్రీమెంట్ పెళ్లి చేసుకున్నానని ఎప్పటికీ నన్ను ఎమోషనల్‌గా కట్టిపడేసేలా ప్లాన్ చేశారు తల్లి కూతుర్లు. అర్థమవుతుందా మీ అందరికీ? అన్నాడు బాధగా చైతన్య. ఏంటి కన్నా నువ్వనేది? నీరసంగా అడిగింది మాధవి. అవును మమ్మీ. గంగా వీళ్ళ మాటలు వినకపోయి ఉంటే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేకపోయేవాణ్ణి. షాక్ మీద షాక్ తగలడంతో గీత మౌనంగా ఉండిపోయింది. కాదు అని వారించలేకపోయింది చైతన్య మాటలకి. కన్నయ్య అంది ఏడుస్తూ సరోజిని. మీరు మాట్లాడకండి. నేను మీకు ఎంత విలువ ఇచ్చానో తెలుసా? మా నాన్న తర్వాత స్థానం మీకు ఇచ్చాను. కానీ మీరు నా ప్రాణంతో ఆడుకున్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు నా ప్రేమను దూరం చేయడానికి? అనగానే ఆ మాటకు సరోజిని, గీతతో పాటు అక్కడున్న మాధవి, గంగ కూడా ఏడుస్తారు. శశి, ఆయుష్ కూడా చాలా ఫీలవుతారు. బద్రీనాథ్ కన్నీళ్లు కారిపోతున్నాయి. అసలు ఎవరు మీరు నా లైఫ్‌ని డిసైడ్ చేయడానికి? మీ కూతురి కోసం, మీ కూతురు లాంటి మరొక అమాయకమైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరు మీరు? అసలు ముందే గుర్తించాల్సింది మీ సెల్ఫిష్ మెంటాలిటీని. కూతుర్లా చూసుకున్న అన్నయ్యను మోసం చేసి వదిలిపోయిన మీరు స్వార్థంతో కాక ప్రేమగా ఆలోచిస్తారా? అన్నాడు కటువుగా చైతన్య. అంతే చైతన్య అని గట్టిగా అరిచింది సరోజిని. ఎందుకు అరుస్తున్నారు? నిజమే చెప్పాను కదా! మీ స్వార్థంతో వెళ్ళిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారా మమ్మల్ని? అయినా అన్నీ మర్చిపోయి నేను పిచ్చివాడిలాగా మా నాన్న తోడబుట్టిన చెల్లెలు అన్న ప్రేమతోనో, మా అమ్మ బాధ చూడలేకనో వెతుక్కుంటూ వచ్చాను. నేను నా ఫ్యామిలీ చూపించిన ప్రేమకి తగిన శక్తి చేశారు మీరు. బ్రతికుండగానే నన్ను శవంగా మార్చేశారు. అనగానే కాదు కన్నయ్య, నా మాట విను. అంత లేసి మాటలు అనకు కన్నయ్య అంటూ ఏడవసాగింది సరోజిని. గీతకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలా భయంగా ఉంది చైతన్య కోపాన్ని చూస్తుంటే. వద్దు, అలా పిలవద్దు. లేని ప్రేమ నటించవద్దు. మీ నటనను చూసి విసిగిపోయాను. ఇక నా వల్ల కాదు. నా లైఫ్‌లో ఇక మీకు చోటు లేదు. అనగానే అలా అనకు కన్నయ్య. నా కూతురి జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు దాన్ని కాదు అంటే ఎవరు చేసుకుంటారు? ఎంత అగ్రీమెంట్ పెళ్ళైనా అది రెండో పెళ్ళిది అయిపోతుంది. తప్పు చేసింది నేను. అది కాదు కదా! ఇక్కడ్నుంచి నేను వెళ్ళిపోతాను. ఇక జన్మలో నీకు ముఖం చూపించను. కానీ నా కూతుర్ని మాత్రం వదిలెయ్యకు ప్రాధేయపడింది సరోజిని. కుదరదు అని గట్టిగా అంటూ లేచాడు ప్రకాష్ పైకి. మీ అగ్రిమెంట్ రద్దు చేసుకొని ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిందే. లేదు హైదరాబాద్‌లోనే ఉండాలి అంటే అది జైల్లో ఉండాల్సి వస్తుంది తల్లి కూతుర్లు.
ఎవరి లైఫ్‌ని ట్రబుల్ చేయకుండా వెళ్ళిపోతాం అంటే కేస్ వాపస్ తీసుకుంటాం. లేదు పెళ్లి చేసుకున్న నా కూతురు అత్తారింట్లో ఉండాల్సిందే, చైతన్య తనను భార్యగా అంగీకరించాల్సిందే అని మీరు అంటే అతని ప్రేమని దూరం చేసి మానసిక క్షోభకి గురి చేసినందుకు, హెల్త్ పేరుతో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి బలవంతంగా అతన్ని పెళ్లి చేసుకునేలా చేసినందుకు, ముందున్న కిడ్నాప్, మర్డర్ కేస్ కాకుండా ఈ 2 రీజన్‌లతో మరో 2 కేసులు రెడీ అవుతాయి. మొత్తం 4 కేసులు. మరి మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అని అడిగాడు ప్రకాష్. అడుగుతూ మెల్లగా బాంబు పేల్చేశాడు. ఇద్దరు తల్లి కూతుర్లు ముఖాలు చూసుకున్నారు. చైతన్య కోపంగా వాళ్ళని చూస్తూ నించున్నాడు. అదేంటి? ఆ అమ్మాయి ఎలాగో బావ లైఫ్‌లో లేదు. నా వల్ల తప్పైపోయింది. నేను ఒప్పుకుంటున్నాను. బట్ బావని నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమే నాతో ఇదంతా చేయించింది. జరిగిన దాన్ని మార్చే శక్తి నా దగ్గర లేదు. నేను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతే వేద మళ్ళీ బావ లైఫ్‌లో వస్తుందా? అత్తా నువ్వైనా నా తప్పుని కాసేపు పక్కన పెట్టి బావ లైఫ్ గురించి ఆలోచించు. ఇంత జరిగాక ఒక పెళ్లి, ఒక ప్రేమ ఫెయిల్ అయ్యాక మూడో పెళ్లికి బావ సిద్ధపడతాడా? ప్లీజ్ అత్తా ఒక్కసారి తల్లిగా ఆలోచించు అంటూ గీత మాధవిని ప్రాధేయపడింది. అబ్బా! ఎంత జాలి, ఎంత దయ! నా లైఫ్‌ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావా గీత? నీ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేసిన వాడిని నీ గురించి ఇంత తెలిసాక ఇప్పుడు నీ ఫేస్ చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది గీత అన్నాడు చైతన్య. ఆ మాటకి ఎక్కడలేని ఏడుపు వచ్చింది గీతకి. ఏడుస్తూ బావా! నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంత ఈజీగా నేను నిన్ను వదులుకోలేను. అనగానే నోర్ముయ్ అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టంని బలవంతంగా నా కొడుకు పైన రుద్దేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? లేక మా మంచితనాన్ని చాతకనితనం అనుకుంటున్నావా? ఇంత జరిగాక నిన్ను నా కోడలిలాగా అంగీకరిస్తాను అని అనుకుంటున్నావా? ఆవేశంతో ప్రశ్నించింది మాధవి. వదినా అంది బాధగా పక్కనుంచి సరోజిని. మాట్లాడకు దేవి. నీకు మాట్లాడే అర్హత లేదు. ఒక్కసారి కాదు జీవితంలో రెండోసారి నీ నుంచి నాకు దెబ్బ. నీ కూతురి సంతోషం నీకు ముఖ్యమైనప్పుడు నా కొడుకు సంతోషం నాకు ముఖ్యమే. నీకు ఎంత ధైర్యం ఉంటే వేద జోలికి వెళ్తావు? నా కొడుకు సంతోషం జోలికి వెళ్తావు. ఇప్పుడు వాడు కేస్ వాపస్ తీసుకుంటానన్నా నేను తీసుకోనివ్వను. నా పిల్లలు నాకు 1000 ఏనుగుల బలం. అలాంటిది నా కొడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశారు. ఇప్పుడు మీరు ఇంతకింత అనుభవించాలి. ప్రకాష్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించు అంది ఏడుస్తూ మాధవి. ఆమె అలా అనేసరికి చైతన్య, శశి కూడా వాళ్ళతో పాటు అందరూ భయపడ్డారు. గీత మైండ్ బ్లాక్ అయిపోయింది. చైతన్య తనను రిజెక్ట్ చేశాడు అని. ఇప్పుడు మాధవి మాటలు విని గీతకు అర్థమైంది. అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు తను చేయగలిగింది ఏమీ లేదు అని. ఏడుస్తూ తల్లిని చూసింది. కానీ తన పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. నేలపై కూర్చొని ఏడుస్తుంది సరోజిని. ఇక తనకు ఉన్నది తల్లి మాత్రమే అనిపించింది ఆ క్షణం. వెంటనే వెళ్లి తల్లిని హగ్ చేసుకొని బాగా ఏడ్చింది గీత. పుష్ప వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళింది. ఆయుష్ కూడా. వాళ్ళని అలా చూస్తే పుష్పకి జాలి కలిగింది. కానీ వాళ్ళు చేతులతో చేసుకున్నది అని మనసులో అనుకుంటూ చైతన్య కొంచెం టైం ఇవ్వు వాళ్ళకి అనగలిగింది పుష్ప. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.